హాయ్ అండి, నేను మీ అను. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేశాను. చికెన్ ఫస్ట్ పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. దానికోసం 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా పీసెస్కి పేస్ట్ అంతా పట్టేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు, కారము వేసి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి 1 అవర్ పాటు. తర్వాత 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అండ్ 1 గ్లాసు నార్మల్ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మసాలా దినుసులు, ఆనియన్స్, మిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించేసుకుంటాము ఒకసారి, ఎందుకంటే ఇందులో మళ్ళీ విడిగా బ్రౌన్ ఆనియన్స్ వాడకుండా. అండ్ ఇంకొక సైడు రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ అండ్ బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో అవి, కొంచెం మిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. వాటర్ కొంచెం సాల్టీగా ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడే రైస్కి సరిపోతుంది. అండ్ చూసారా ఆనియన్స్ ఎలా బ్రౌన్గా వచ్చాయో, అలా వచ్చేంత వరకు వేయించుకొని ఒక చిన్న టమాటాలు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే నేను గరం మసాలా యాడ్ చేశాను. టమాటాలు కొంచెం వేయగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలా వేయించుకుంటూ ఉండగానే పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు 3 వాష్ చేసుకొని వేసి వేయించేసుకోవాలండి. సిమ్లో అండ్ మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. తర్వాత మనము 1 అవర్ బ్యాక్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా వేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్, కొత్తిమీర అదంతా కలిసేటట్టు కలుపుకొనేసి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి చూసుకొని. బిఫోర్ మనం ఆల్రెడీ వేసున్నాము, చూసుకొని కారము, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇది 70% కుక్ అవ్వాలండి చికెను. 50-70% కుక్ అయితే దెన్ గరం మసాలా, బిర్యానీ మసాలా 2 యాడ్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న మసాలా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర లేదు, సో బయట తెప్పించాను. పక్కన వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, అందులో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకొని లైట్గా తిప్పుకోవాలి, ఎక్కువ తిప్పుకోకూడదు, రైస్ విరిగిపోతుంది. అండ్ ఇందులో నేను షూట్ చేయలేదు, 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. రైస్ 70% కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత మన పక్కన ఏదైతే కర్రీ ఉంటుందో ఆ కర్రీ మీద ఈ రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి రైస్ మొత్తం తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి పుదీనా, కొత్తిమీర వేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసి పరుగు పెట్టుకోవాలి వాటర్ది. మీడియంలో ఒక 20 మినిట్స్ పెట్టేసాము అంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ పక్కన కొంచెం చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. జస్ట్ సింపుల్గా ఆనియన్స్ అండ్ మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి ఫ్రై చేశాను. అండ్ రైతా కూడా ప్రిపేర్ చేశాను. వేడి బిర్యానీలోకి రైతా వేసుకొని తింటుంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా?
ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.